ఏమంటూ, పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యం దాన్ని పొందిన వారికి కాక మరి ఎవరికీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగముల వరకు నిలుచును. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నత మహాగణుడ, ఆకాశమందు ఆసీనుడై మమ్మల్ని చూస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రతి వారి హృదయాంతరంగాలను పరిశీలించి నీతిగల తండ్రి, పరిశుద్ధులైన తండ్రి, మీ ఉన్నతమైన గొప్పదైన నామానికి స్తుతి స్తోత్రములు కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. మీ సన్నిధిలో వచ్చి మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దినాలను జరుపుకుంటూ తండ్రి, ఆయన నామాన్ని అలాగే ప్రభువా ఆయన కాచినటువంటి రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, మా మీద ఉంచబడినటువంటి పనిని జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, నిత్యము మీ అందు భయమును భక్తిని కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. ఈ లోకంలో మీ అందు భయమును భక్తిని కలిగి జీవించుటయే అనుకూలమని ఎరిగి మీ చిత్తానుసారంగా మీ బ్రతుకులను సహాయం చేయండి. పరిశుద్ధులైన నీతి గల తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతి స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని సరిచేసి మమ్మల్ని బలపరచమని, నిత్య జీవాన్ని నడిపించమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, నేను నిన్న వారం కాక మొన్న వారం ఒక విషయాన్ని నేర్చుకున్నా. నిన్న వారం కాదని మొన్న వారమే కదా నేను మాట్లాడేది. మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. దేని గురించి నేర్చుకున్నాం చెప్పండి? దేవుని దృష్టిలో మృతులు ఎవరు అంటే చచ్చిపోయిన వాళ్ళు ఎవరు అని నేర్చుకున్నాం. అంటే మృతులైన వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తే, దేవుని దృష్టిలో మారు మనసు పొందక, బాప్తిస్మం తీసుకోక, సంఘములో చేర్చబడక, అలాగే లోక సంబంధమైనటువంటి ఆచారాలను, లోక సంబంధమైనటువంటి వ్యామోహాలను ఆకర్షించి ఈ లోకానుసారంగా నడుస్తుంటారు. వాళ్ళందరూ ఎవరంట? దేవుని దృష్టిలో మృతులు కాబట్టి అక్కడ ఒక ఆయన అడిగాడు, యవనస్తుడు, ఇదిగో నేను వెంబడిస్తానంటే మొదటగా నేను నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తానంటే అలా కాదు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకోనమని చెప్తాడు. అని మృతులు ఎవరు అని నిన్న వారం నేర్చుకున్నాం, మొన్న వారం నేర్చుకున్నాం. మృతులు ఎవరంటే దేవుని దృష్టి మారు మనసు పొందకుండా లోకంలో విచ్చలవిడిగా గందరగోళంగా బ్రతికే జనాంగాన్ని అందరినీ కూడా దేవుడు ఎలా చూస్తున్నాడు? మృతులని చూస్తున్నాడు. అలాగే వాటిలో కూడా కొన్ని మనం విషయాలు నేర్చుకున్నాం. ఏ విషయాలు చెప్పండి? 2 విషయాలు చెప్పిన. నిద్రించుచున్నటువంటి మృతులు, ఇంకోటి మేల్కొని ఉన్నటువంటి మృతులు. నిద్రించుచున్న మృతులు ఎవరో మనకు తెలుసు, మేల్కొని ఉన్నటువంటి మృతులు ఎవరో తెలుసు. మేల్కొన్నటువంటి మృతులు ఎవరు చెప్పండి? మారు మనసు పొందిన వాళ్ళే మృతులుగా దేవుని కనబడుతున్నారట అని నేర్చుకున్నాం. నిద్రించుచున్నటువంటి మృతులు ఎవరని ఆలోచిస్తే అసలు ఇంక లోకంలో విచ్చలవిడిగా తిరుగుతున్న వారందరూ కూడా నిద్రించుచున్న మృతులే. వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వబడుతుంది. ఏమని అవకాశం ఇవ్వబడుతుందంటే, సువార్త ప్రకటింపబడుతున్నా కూడా నిద్రావస్థలో ఉన్నారు. క్రీస్తును పట్టించుకోకుండా, క్రీస్తు మాకు అవసరమే లేదన్నట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళందరూ కూడా నిద్రించుచున్నటువంటి మృతులు అని మొన్న వారం నేర్చుకున్నాం. అందరికీ మీకు తెలిసిందే. ఆ పాఠం మర్చిపోకూడదు, ఆ పాఠం మనసులో పెట్టుకోవాలి. అలాగే నిన్న వారం సార్ ఏం చెప్పినాడు అని ఆలోచిస్తే, ఏం చెప్పినాడు చెప్పండి? దేవుని యొక్క గుణగణాల గురించి చెప్పినాడు. దేవుడు ఎలా ఉంటాడు అని, పరిశుద్ధత, సర్వాధికారము, సర్వాంతర్యామి అని నేర్చుకున్నాం. అవునా కదా? ఇలా నేర్చుకున్నటువంటి పాఠాలని మనం మర్చిపోకూడదు. వీలైతే మనం అందరు నోట్బుక్లో రాసుకోవాలి. అది మంచి అలవాటు, అందరికీ ఉండాలి. చదువు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అది రాసుకోవడం అని చాలా ఉత్తమం. మంచి నోట్బుక్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. అలాగే దాన్ని ఏమంటారు అబ్బా, సెల్ ఫోన్లో అయితే ఎగిరిపోతాయి. నేను ఎన్నో పాఠాలు రాసుకున్నా కానీ ఉన్న పాటలు ఎగిరిపోయాన్ని. ఈ సిరీలో మొత్తం చాలా రాసుకున్నా, ఎక్కడెక్కడో సారీ పేరు రాసుకున్నా, ఎన్నెన్నో రాసుకున్నా. సుమారు లేదన్నా 100-200 మెసేజ్లు అన్నీ ఎట్లా అలానే ఉంటాయి. అన్నీ ఎగిరిపోయాయి. నేను చాలా బాధపడుతున్నాను. నోట్బుక్లో ఉన్నట్టు ఎంత బాగుంది కదా అని ఆలోచిస్తుంది. నోట్బుక్ వాడడం చాలా ఉత్తమం అని నా ఆలోచన. ఇప్పుడు ఈరోజు ఏం నేర్చుకుంటామంటే, అదే పాఠంలోన 3వ విషయము 4వ విషయం కూడా నేర్చుకుంటాం. 3వ విషయం 4వ విషయం కూడా నేర్చుకుంటాం. మీ అందరికీ
దేవుని దృష్టిలో మృతులెవరు అని ఆ పాఠం అనేది అర్థమైంది. ఆ పాఠంలోన నిద్రించుచున్న మృతులు ఉన్నారంట, అటు తర్వాత మేలుకొని ఉన్నటువంటి మృతులు ఉన్నారంట. ఇప్పుడు మొదటగా మనం లేఖనాన్ని చదివాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలమందు దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడంట. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాని ఎవరికినీ చెందదు. అది శాశ్వతమైన రాజ్యం అంట. అది ఎలాంటి రాజ్యం అంట? శాశ్వతమైన రాజ్యం. ఇప్పుడు బాగా ఆలోచించండి. నా రాజ్యం బాగుండాలి, నా సంఘం బాగుండాలి, నా పార్టీ బాగుండాలని కొంతమంది ఎవరు రాజకీయ నాయకులైనటువంటి వాళ్ళు అలాగే తమ తమ సంస్థలకు చెందిన వాళ్ళు ఏం చేస్తారంటే నా రాజ్యం, నా సంఘం అనేది విస్తరించాలి, బాగుపడాలి అని చాలా ఎక్కువ దాని మీద ఎఫర్ట్స్ పెట్టి దాన్ని విస్తరించాలని అనుకుంటారు. కానీ 2000 సంవత్సరాల క్రితము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన స్థాపించినటువంటి రాజ్యం ఎలాంటిది అని ఆలోచించినట్లయితే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో చెప్పబడిన ప్రకారం ఆ కాలమందు దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, దానికి అన్నిటికీ అందము కలుగదు. అది దేవుడు ఎవరి ద్వారా రాజ్యాన్ని స్థాపిస్తాడంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి చేత ఆ రాజ్యము స్థాపింపబడుతుంది అని మనం మొదట గ్రహించాలి. అలా యేసుక్రీస్తు వారు ఇలా పరిచర్య చేస్తున్నటువంటి సందర్భంలో ఈ మాట వాడబడింది. ఏ మాట? మృతులు తాము మృతులను పాతి పెట్టుకొననేమో అని చెప్పబడినటువంటి ఆ విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానించుచున్నామని మొదట మన మనసులో పెట్టుకోవాలి. అలా ఆ పాఠంలో 2 విషయాలు నేర్చుకున్నాం, ఇంకో 2 విషయాలు ఇప్పుడు నేర్చుకునబోతున్నామని గ్రహించాలి. అలా అర్థమైంది మీ అందరికీ? ఇప్పుడు మూడో విషయం ఏమిటంటే యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడంట. దేన్ని? సంఘం. ఈ వచనం మనం బాగా అలవాటైన వల్ల దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అంటున్నాడు. దేవుడు అంటే ప్రభువు అని అర్థం. ఇక్కడ ప్రభువు అని అర్థం. ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము ఎలాంటిదంటే చాలా గొప్పది. ఆ సంఘంలోకి ఎలా ఎంటర్ అవ్వాలంటే బాగా ఆలోచించండి. ఆ సంఘంలోకి ఎలా ఎంటర్ అవ్వాలంటే ఆ సంఘములో ఇప్పుడు చూడండి, చంద్రబాబు నాయుడు మంచి పార్టీ పెట్టాడు. ఏ పార్టీ? సైకిల్ పార్టీ కదా, టీడీపీ పార్టీ పెట్టాడు. ఇప్పుడు దానిలో నేను సభ్యత్వం పొందాలంటే ఏదో ఒక ఓటర్ కార్డు చేసుకొని నేను నీ సభ్యుల్ని అనడానికి ఒక గుర్తింపు ఉంటుంది చూడండి, ఆ గుర్తింపు వచ్చింది. ఇలానే కాదు, భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి ఎవరు? నరేంద్ర మోడీ కూడా నేను బీజేపీ పార్టీకి చెందిన వాళ్ళని చిన్న చిన్న కార్డ్స్ ఉన్నాయి కదా, చూపించేప్పుడు నువ్వు ఏ పార్టీకి చెందినవాడు, ఏ సంఘానికి చెందినవాడు అంటే ఇదిగో కార్డు, ఇదిగో ఈ సంఘానికి చెందిన వాడిని. భారతదేశ ప్రకారంగా, ఆంధ్రప్రదేశ్ ప్రకారంగా అయితే నేను టీడీపీ వర్గానికి చెందిన వాడిని, టీడీపీ సంఘానికి చెందిన వాళ్ళని ఆయా స్థలాల్లో మనం చేసుకుంటాం, అవన్నీ విషయాలు చేసుకుంటాం. కానీ ఈ సంఘములోకి, ప్రభు స్వరక్తం ఇచ్చినటువంటి సంఘములోకి మనం ఎంటర్ అవ్వాలంటే మొదటిగా మనము మారు మనసు పొందాలి. మారు మనసు పొంది యేసు నా పాపముల నిమిత్తం, నేను చేసినటువంటి దోషముల నిమిత్తం కలువరి గిరిలో ఆ శిలువలో నా కోసం తాను శిక్షను అనుభవించాడని విశ్వసించి దేవుడు తనను మృతులలో నుండి లేపాడు, నేను ఆయన మీద విశ్వాసం ఉంచడం ద్వారా నేను కూడా మృతుల్లో నుండి లేస్తాను అని విశ్వసించి విశ్వాస మూలముగా మనం అందరం నీతిమంతులం అవుదామని ఎరిగి విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు చేస్తూ వెళ్ళాలి. అప్పుడు ఇలా బాప్తిజం తీసుకున్నప్పుడు మనం ఆ సంఘంలో ఎంటర్ అయినట్టే. నువ్వు ఎవరి సభ్యుడు అంటే నేను క్రీస్తు సభ్యుడిని, దేవుని సంఘస్థుడిని, క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి ఒక సభ్యుని నువ్వు గర్వంగా చెప్పుకోవచ్చు. అలా కాకుండా నువ్వు మారు మనసు పొందుకోకుండా, మారు మనసు లేకుండా, బాప్తిజం తీసుకోకుండా నేను సంఘస్థుడిని, నేను మీ వాడిని అంటే కూడా దేవుడు ఒప్పుకోడు. నువ్వు మందిరానికి రావచ్చు, ఎక్కడైనా రావచ్చు, కానీ దేవుడైతే నిన్ను యాక్సెప్ట్ చేయడు. ఎందుకంటే నీవు నా మాటనే వినట్లేదు. ఫస్ట్ మారు మనసు పొంది ఆయన రక్తంలో మన పాపములను కడిగి వేసుకోవాలని సేవకులు, సువార్థికులు, ఎంతమంది పెద్ద ప్రసంగికులు అందరూ చెప్తున్నారు. నీవు ఆ మాట ధృవీకరించి నేను దేవుని నీ సంఘంలోకి వస్తాను ప్రభు అంటే దేవుడు ఒప్పుకోడు, వెనక్కి పోవాలంటాడు ఒకేసారి. కాబట్టి ఇప్పుడు ఆ సంఘము యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు. ఈ సంఘం ఎలాంటిదంటే బాగా గమనించాలి. ఈ సంఘం ఎలాంటిదంటే జీవము కలిగిన దేవుని సంఘం అని రాయబడింది.
మొదటిగా అపోస్తల కార్యములు 20 అధ్యాయం 28 ప్రకారము అక్కడ ఏముంటుంది చెప్పండి? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకొనిన సంఘము అని వ్రాయబడి ఉంటది. అది ఆ రెఫరెన్స్. ఇప్పుడు ఈ సంఘము ఎలాంటిదంటే, ఈ సంఘం ఎలాంటిదని ఆలోచిస్తే తిమోతి పత్రిక తిమోతి పత్రిక తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. తిమోతి 3వ పత్రిక 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అనగా ఇక్కడ అనగా జీవము గల దేవుని సంఘము అంటే ఈ సంఘము ఎలాంటిదంటే జీవము కలిగినది. ఎలాంటిది? జీవము కలిగినది. ఇదిగో కర్కోటకుడుగా, అనేకులను హింసించిన వాడుగా, అనేకులను చంపిన వ్యక్తిగా, ఒక నరహంతకుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి మారు మనస్సు పొంది జీవములోకి నడిచాడు. ఇదిగో ఒక కర్కోటకుడు, దుష్టుడు మారు మనసు పొంది జీవంలోని ప్రవేశించాడు. ఇప్పుడు ఈ సంఘంలోకి చేర్చబడిన తర్వాత ఎలాంటి మనసు వస్తుందంటే, ఇదిగో సహోదరుల మీద నేను ప్రాణం పెట్ట బద్ధుడనై ఉన్నానని ఎరిగే తత్వం వస్తుంది. ఇప్పుడు ఈ జీవము గల సంఘములు జనులు ఎలాగ ప్రవర్తింపవాలని అంటున్నాడంటే, అసలు జీవము గల దేవుని సంఘములో ఏముంటదంటే, ఈ సంఘములో ఏముంటదంటే జీవం ఉంటది. మొదటి గ్రహించాల్సింది ఏమిటంటే జీవం ఉంటది. ఇప్పుడు లోకరాజ్యాలన్నిటి చూడండి, లోకంలో ఉన్నటువంటి ఆయా సంఘాలన్నిటి చూడండి, అవి జీవం కలిగినవే. ఒక వ్యక్తిని మార్చగలవా? ఆ సంఘాలన్నీ కేవలం శరీర సంబంధమైనవి, అశాశ్వతమైనవి, అసలు ఏమాత్రం ఎన్నిక రానివి, అసలు వృద్ధి చెందని సంఘాలు అవన్నీ. అవునా కదా? ఎప్పుడో దానియేలు ప్రవక్త ద్వారా చెప్పాడు, ఆ కాలమందు, ఆ రాజుల కాలమందు ఒక రాజ్యాన్ని స్థాపిస్తుంది, దానికి ఎన్నటికీ అంతం కలగదంటే ఇప్పటికైనా క్రీస్తు సంఘము ఎక్కడైనా ఉన్నది. అంటే ఈ సంఘము జీవము కలిగినది. మనుషులను పట్టే జాలరుగా ఉన్నటువంటి మనుషులు ఉంటారు. దీంట్లో మనుషుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులై ఉంటారు. ఈ సంఘం ఎప్పటికీ వృద్ధి చెందుతుందని చెప్పబడుతున్నటువంటి దేవుని వాక్యాలు చాలా ఉన్నాయి. అంటే మొదటిగా మనం గ్రహించాల్సింది ఏమిటంటే, జీవము గల దేవుని సంఘములో జీవం ఉంటుంది. ఆ జీవము గల దేవుని సంఘములో ఉన్నటువంటి సంఘస్థులు కూడా దేవుని మాటలు కలిగి జీవాత్మ కలిగిన వారుగా ఉంటారని మొదట గ్రహించాలి. ఇలా జీవము గల దేవుని సంఘములోకి మీరు రండి, మీరందరూ మృతులుగా ఉన్నారు. ఇదిగో ఒక సంఘం ఆనాడు, ఏనాడు? యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్నటువంటి సందర్భంలో లూకాసు వార్త 9వ అధ్యాయం 58, 59, 60 వచనాల్లో ఒక సంఘం ఉంది. ఆ సంఘం ఏమిటంటే మారు మనసు పొందకోకుండా, అసలు ఏమాత్రమో దేవుడంటే పట్టించుకోకుండా ఉన్నటువంటి ఆ సంఘములో ఒక వ్యక్తి చనిపోయాడు. సమాజంగా కూడుతుందని ఏమంటారు చెప్పండి? ఒక సంఘమే అంటారు, ఒక సమాజమే అంటున్నారు. ఇప్పుడు ఆ సంఘంలో ఒక మృతి చెందాడు. ఆ మృతి చెందిన వ్యక్తినితో పాటు మిగిలిన వారందరినీ కూడా, ఆ సంఘాన్ని అందరినీ కూడా మృతులు అని చెప్తున్నాడు దేవుడు. ఆ సంఘాన్ని మొత్తాన్ని ఏమంటున్నాడు? మృతులు అంటున్నాడు. అది కాదు, అది కానే కాదు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకుని నిమ్ము, ఇదిగో ఇదిగో నా మాట విని దేవుని రాజస్వార్థను ప్రకటించు, నీవు జీవము గల దేవుని సంఘంలో ఉన్నట్టు అని అర్థము అని యేసుక్రీస్తు వారు తన నోటి వెంబడి పలికారు. నేను చెప్పే విషయాలు అర్థమవుతున్నాయా? అసలు జీవము గల దేవుని సంఘం అంటున్నాను. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘంలో మనం ఉన్నామని చెప్తున్నాను. ఆ కాలంలో దేవుడు ఒక రాజ్యం స్థాపించను అని చెప్తున్నాను. ఆ రాజ్యము ఎన్నటికీ నాశనము కలుగదు, అంతము కాదు, ఎన్నటికీ శాశ్వత రాజ్యముగా ఉంటదని మనం లేఖనాలలో చూసాం. ఈ విషయాలన్నీ గుర్తున్నాయి, మనసులో ఉన్నాయా? ఇప్పుడు ఆ అంతము లేని రాజ్యంలో మనం ఉన్నాం. ఇప్పుడు అంతము లేని రాజ్యములో క్రీస్తు సంఘంలో మనం ఉన్నామా లేదా? ఉన్నాము. జీవము గల దేవుని సంఘంలో ఉన్నామా లేదా? ఉన్నాము. ఇప్పుడు జీవం లేని సంఘాలు లోకంలో ఎన్నో చెప్పండి? చాలా ఉన్నాయి. మృతుల సంఘం ఉంది, ఎన్నో అసలు జీవం లేని సంఘాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు స్థాపించినటువంటి సంఘం ఎలాంటిదంటే, పాతాళ లోక ద్వారము దాని ఎదుట నిలువనేరమంట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 16వ అధ్యాయము
17-18 చూసినట్లయితే, అందుకు యేసు, సీమోను బరియోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. అంటే యేసు ప్రభు కట్టేటువంటి సంఘము ఎలాంటిదంటే పాతాళ లోక ద్వారములు దాని ఎదుట ఏమాత్రం పనికిరానివంట. ఇప్పుడు పాతాళ లోకంలో ఎవరుంటారు చెప్పండి? ఎవరుంటారు చెప్పండి? మృతులు ఉంటారు. పాపం చేసిన వాళ్ళందరూ కూడా మృతులు ఉంటారు. ఆ మృతులు ఏమాత్రము పనికిరాని వాళ్ళు. ఇదిగో నేను స్థాపించినటువంటి సంఘము ఆ మృతుల కంటే గొప్పది. దాంట్లో ఏముంటదంటే జీవం ఉంటది. ఆ జీవము కలిగినటువంటి సంఘంలో మీరు సభ్యులుగా ఉన్నారు అని లేఖనాల ద్వారా మనతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఇప్పుడు నేను ఇన్ని వచనాలు చూపించినా కదా, ఏ విషయాల్లో ఒక రాజ్యం స్థాపిస్తాడు, ఒక సంఘాన్ని స్థాపిస్తాడు. ఆ సంఘం ఎలాంటిదంటే యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము. ఆ సంఘంలో ఏముంటదంటే జీవం ఉంటుంది. ఆ జీవం కలిగినటువంటి సంఘము ఎలాంటిదని మనం ఆలోచిస్తే అసలు పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. అసలుకి ఏమాత్రం ఎన్నిక లేనిది పాతాళం అనేది. అంత గొప్ప సంఘంలో మనం ఉన్నాము అని ఆలోచించినప్పుడు, ఇప్పుడు ఈ సంఘములో కూడా మృదులైన వారు కలరంట. ఈ సంఘంలో కూడా మృదులైన వారు కలరు అని దేవుని వాక్యము చెప్తుంది. ఇప్పుడు ఈ సంఘంలోకి రావాలని అనుకున్న వాళ్ళందరూ కూడా ఎలా రావాలంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారై ఉండాలి. క్రీస్తు యేసు రక్తము చేత కడుగబడిన వారుగా ఉండాలి. క్రీస్తు యేసు సంబంధమైనటువంటి క్రియలు చేస్తూ ఉండాలి అని మనము నేర్చుకున్నాం. ఇప్పుడు ఇలాంటి క్రీస్తు సంఘములో ఉన్నటువంటి సభ్యులందరూ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, మనలో కూడా చాలా మంది మృతులైన వారుగా కనబడుతున్నారు. ఎలా అంటే మొదట స్థితిలో దేవుని ఎరిగిన వారుగానే ఉన్నారు. దేవుని ఎరిగిన వారుగానే ఉన్నారు. మంచి మంచి క్రియల్లో పాలిభాగం పొందిన వారుగానే ఉన్నారు. మొదట్లో బాప్తిజం తీసుకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత ఎలా ఉన్నామంటే, ఇదిగో సంఘంలోకి చేరి సంఘ సంబంధమైనటువంటి క్రియలు చేస్తూ ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అని ఆలోచిస్తూ దేవుని పని చేయాలనే ఆలోచన కలిగినటువంటి వారందరూ కూడా రాను 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 ఆ భక్తి ఏమిటంటే లేదు. ఆ భక్తి లేకుండా ఇదిగో లోక సంబంధమైన ఆచారాలు, లోక సంబంధమైనటువంటి ఆలోచనల చేత తమను తాము మోసపుచ్చుకొనుచు దేవుడెవరో మాకు తెలియదు అన్నట్టుగా సంఘములో ఉన్నవారు బ్రతుకుచున్నారంట. ఇప్పుడు ఈ సంఘములో బ్రతుకుచున్న ఈ ఆలోచన విధానము, వైఖరి కలిగిన వారందరూ కూడా దేవుని దృష్టిలో మృదులే. నేనెందుకు అలా మృదులు అంటున్నానంటే, అసలు మీరు మీ క్రియల ద్వారా కానీ, మీ మాటల ద్వారా కానీ, మీ ఆలోచనల ద్వారా కానీ నన్ను ఎరుగమన్నట్టు ఉన్నారు. నేను క్రీస్తు సంఘాన్ని చెందినవాడని అని మీరు అనుకుంటున్నారే, కానీ మీ క్రియల వలన కానీ, మీ మాటల వలన కానీ, మీ ఆలోచనల వల్ల కానీ మీరు ఏమాత్రం నన్ను ఎరుగరు అన్నట్టుగానే జీవిస్తున్నారు. కాబట్టి సంఘములో కూడా చాలా మంది మృతులుగా ఉన్నవారు కనబడుచున్నారు. అప్పట్లో ఉన్నటువంటి భక్తి రాను రాను తగ్గిపోతూ పరిశుద్ధత విషయంలో వెనకబడి ఉంటాం, ప్రార్థన విషయంలో వెనకబడి ఉంటాం. దేవుని గురించి ఆలోచించాలి కదా, దేవుడు నాకు ఎలాంటి తలంపులు ఇచ్చాడు, దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపుల ద్వారా దేవుని ఎలా మహిమపరచగలను అనే ఆలోచన వైఖరి తగ్గిపోయి అసలుకి మృత్యువాత పడినటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాం. అంటే సంఘములోకి చేరిన తర్వాత మనం దినదినము ఏం కావాలి? వర్ధిల్లాలే కానీ వెనకబడుచున్నామంటే మనం ఎక్కడి దగ్గర ఉండటం? మృత్యువాతకు దగ్గర పడుచున్నాము. దాని ద్వారా ఇదిగో పాతాళ లోక ద్వారములోకి మనము ప్రవేశ స్థితిలో ఉన్నామని అర్థం. ఆ సంఘములోకి, పాతాళ లోకంలోకి వెళ్ళిపోచున్నామనే దాని భావం. అలాంటిది సంఘము, క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి మనం అందరూ కూడా మృత్యువాత పడకుండా దేవుని మందిర సంబంధమైన, దేవుని సంఘ సంబంధమైనటువంటి సువార్త విషయంలోను, ప్రార్థన విషయంలోను, వాక్యం విషయంలోను, ప్రతి విషయంలో మనం ఏం కావాలంటే వర్ధిల్లేవారుగా ఉండాలి. వర్ధిల్లకుండా, దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంపులను మనం గ్రహించుకోకుండా విచ్చలవిడిగా నోటికి ఎలాంటి మాటలు పడితే అలాంటి మాట్లాడుకుంటూ విచిత్రమైన ఆలోచన వైఖరి కలిగి ఉంటామని
ఉంటే ఒకవేళ మనల్ని కూడా దేవుడు మృదులుగానే చూస్తున్నాడని అర్థం. అంటే సంఘములో కూడా ఎవరున్నారు చెప్పండి? మృతులు ఉన్నారు. అలా తమ క్రియల వలన వ్యక్తపరుస్తున్నారట. తమ క్రియల వలన చాలా మంది వ్యక్తపరుస్తున్నారు. మేము దేవుని సంఘానికి వస్తాం, కానీ ఏమాత్రం సంఘాన్ని కానీ సంఘ సంబంధమైనటువంటి కార్యాలు కానీ ఏమాత్రం పట్టించుకోము అంటే మిమ్మల్ని దేవుడు ఎలా చూస్తున్నాడు చెప్పండి? మృతులుగానే చూస్తున్నాడు. సంఘంలో అనేక పనులు ఉంటాయి తెలుసా? చాలా పనులు ఉంటాయి. ఎన్ని పనులు అంటే, సంఘము అంటేనే ఒక బాధ్యత కలిగినది. సంఘంలో ఉన్న వారందరూ కూడా బాధ్యత కలిగిన వారు. సంఘంలో సండే స్కూల్ పరిచయం ఉంటుంది, యవనస్తుల పరిచయం ఉంటుంది, స్త్రీల సమాజం వారు ఉంటారు, సంఘంగా కూడుకునే ఈ సమాజం ఉంటుంది. వారి పట్ల నా వైఖరి, నా బాధ్యత ఎలా ఉంది? నాకు దేవుడిచ్చినటువంటి తలంపులతో నేను ఎలా దేవుణ్ణి మహిమపరచాలి? నా క్రియల ద్వారా, నా ఆలోచనల ద్వారా దేవుని నేను ఎలా మహిమపరచాలి అనే ఆలోచన మనందరికీ ఉండాలి. ఈ ఆలోచన ఎప్పుడైతే లేకపోతుందో మనం అందరూ కూడా మృత్యువాతకు దగ్గర పడుతున్నామని అర్థం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు జీవం వల్ల దేవుని సంఘం ఆదివారం కానీ ఏముంటది? ప్రభు యొక్క బల్ల ఆరాధన ఉంటుంది. అక్కడ యేసుక్రీస్తు వారిని నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఆయన కాచినటువంటి రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకు అప్పగించినటువంటి పనిని, బాధ్యతను జ్ఞాపకం చేసుకొని ఆయన చెప్పిన విధంగా నేను బ్రతుకుతాను, ఆయన చెప్పిన విధంగా నేను బ్రతుకుతాను అని మనస్ఫూర్తిగా ప్రార్థన విజ్ఞాపనలు చేత ఆయనను వేడుకోవలసిన వారమై ఉండగా, ఆ ఆదివారం కనుక మనం ఏం చేస్తాం తెలుసా? కూర తెచ్చుకుని కదా ఫస్ట్ ఎప్పుడు తినాలన్నా ఆలోచిస్తాం. చికెన్ తెచ్చుకోవాలా, స్వీట్ తీసుకోవాలా, ఏం చేసుకోవాలని వీటి మీద ఆలోచన పడతాం. కానీ ఏనాడైనా సండే స్కూల్ ఉన్నది, తొందర పిల్లల్ని రెడీ చేయించి సండే స్కూల్ వెళ్ళండి అని ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? లేరు. మనమైన తొందర వద్దామా, దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధిద్దామా, పాటల ద్వారా, వాక్యం ద్వారా అని ఆలోచిస్తామా? ఏమాత్రం ఆలోచిస్తాం. ఎక్కడ పడిన గొంగలి అక్కడే అన్నట్టు ఆడే ఉంటాం. వృద్ధి ఏది? రేపు ఆదివారం కానీ సాటర్డే, శనివారము అన్ని ప్రిపేర్ చేసుకుని ఉండాల. రేపు ఆదివారం అంటేనే శనివారం ఏం చేయాలా? అన్ని ప్రిపేర్ చేసుకొని రేపు ఆదివారం త్వరగా మందిర టయానికి, సంఘ టయానికి నేను దాంట్లో ప్రవేశించాలి అనే ఆలోచన మనకు ఉండాలి ఫస్ట్. ఇది లేనప్పుడు మనం ఎలాంటి వాళ్ళు? మృతులుగానే. ఒక ఆఫీసులో పని పడితే అంత లేట్ చేస్తామా? కలెక్టర్ పిలిచాడంటే అంత లేట్ పోతామా? అంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? సంఘంలో ఉన్న వాళ్ళ అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. మనం సంఘ సంబంధమైన కార్యాలకు ఎలాంటి పనులు చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సినటువంటి విషయం. ఇది మనం అందరము తప్పు చేసినా దాన్ని సరి చేసుకుంటూ ముందుకు సాగే గుణం ఉండాలి. నేను దేవునికి సమయాన్ని ఇవ్వాలి, ప్రార్థన సమయాన్ని ఇవ్వాలి, నేను ఇవ్వలేకపోతున్నాను కదా అని దాన్ని జ్ఞాపకం చేసుకొని ముందుకు సాగాలి. ఎలాగైనా దేవుని పని చేయాలనే ఆలోచన కలిగి నిరంతరం ఉండాలి. అలా కాకుండా నేను ఆదివారంకి మాత్రమే భక్తి ఉంటుంది, ఆదివారం మాత్రమే ఇలా పని చేస్తారంటే వృధా. ప్రతి క్షణము, ప్రతి దినము ఆయన శిలువను మోస్తూ మనము ముందుకు సాగాలి. క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇలా చేయాలి. ఇలా చేసినప్పుడే దేవుడు మహిమపరచబడతాడు. అంటే ఇప్పుడు ఇంతవరకు మనం బాగా ఆలోచించాం, మృతులు ఎవరైనా ఆలోచించాం. ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా మృతులుగా ఉన్నారా? ఉన్నారు. చాలా మంది ఉన్నారు. తమ క్రియల వలనే తెలుస్తుంది ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం, పరిచర్య విషయంలో ఎలాంటి అడుగులు వేస్తున్నాం ముందుకు, మా కుటుంబం తరపున ఏవైనా దేవుని సంబంధమైన క్రియలు చేస్తున్నామా అని ప్రతి కుటుంబం ఆలోచించాలి, ప్రతి సంఘం ఆలోచించాలి. సంఘం ద్వారా వాక్యము ప్రకటింపబడుతుందా అని ప్రతి క్షణము ఆలోచిస్తూ మనకు ముందుకు సాగడం అనేది చాలా ప్రాముఖ్యము. జీవము గల దేవుని సంఘమును చూచుటకు నా హృదయము నా ఆనందంతో ఉప్పొంగుచున్నదంట. కీర్తనలకారుడు 84వ కీర్తన చూడండి ఒకసారి. 84వ కీర్తన 2వ వచనం. 84వ కీర్తన 2వ వచనం చూసినట్లయితే
యెహోవా మందిర ఆవరణములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మ చెల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. అంటే జీవము గల దేవుని సంఘముగా కూడుకోవడానికి మనం ఎంత తొందరగా వస్తున్నామో ఒకసారి బాగా ఆలోచించండి. చాలా ప్రాముఖ్యం ఇది, చాలా ప్రాముఖ్యం. ఒక భక్తునికి ఉన్నటువంటి ఆవేదన చూడండి ఒకసారి. నేను నా దేవుని మందిరానికి వెళ్ళడానికి నేను ఆనందంతో కేకలు వేస్తూ ఆనందంతో వస్తున్నాను అని ఒక భక్తుడు అంటున్నాడంటే, ఆ భక్తులైన వారందరూ కూడా అలానే బ్రతికారు. అలా బ్రతికారు కాబట్టి జీవగ్రంథం అందు రాయబడ్డారు. ఇదే కీర్తనకారుడు 27వ అధ్యాయంలో చూడండి ఒకసారి. 27వ కీర్తన 4వ వచనం. 27వ కీర్తన 4వ వచనంలో ఇక్కడ ఏం చూస్తాం? యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇక్కడ మందిరం అంటే సంఘము అని అర్థం. అంటే ఆయన ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములు దేవుని వాక్యములు ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నానని ఒక కీర్తనాకారుడు చెప్పుచున్నటువంటి సత్యం ఇది. ఒక భక్తునికి ఉన్నటువంటి ఆవేదన, ఒక భక్తునికి ఉన్నటువంటి తృష్ణ, ఒక భక్తునికి ఉన్నటువంటి ఆలోచన వైఖరి ఏ విధంగా చూడండి ఒకసారి. దేవుని మందిరానికి దేవుని సంఘానికి వస్తున్నటువంటి మనం ఎలా ఉన్నాం? ఫస్ట్ దేవుని మందిరానికి దేవుని సంఘానికి కూడుకోవడానికి వస్తున్నటువంటి మన ఆలోచన వైఖరి ఏ విధంగా ఉంది? ఎప్పుడు మన పనులే ఉంటాయి, జీవితకాలం ఉంటాయి మన పనులే. రేపు ఆదివారం అనగానే సాటర్డే ప్రతీది ప్రిపేర్ చేసుకొని ఉండాల. అలా అయితేనే దేవుని మందిరానికి టయానికి వచ్చి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటాం. దేవునికి కీర్తనల ద్వారా ప్రార్థనల ద్వారా ఆయన మహిమపరిచే విధంగా ఉంటాం. అలా కాదని ఇంకా లేట్ ఏం కాదులే ఇంకా లేట్ అవుతుందంటే తప్పు. ఏదో ఒక అనారోగ్య పరిస్థితి ఉందో లేట్ అయ్యేదంటే బాగుండవచ్చు. అన్ని బాగుంటాయి, అన్ని పనులు చేసుకుంటాం, అన్ని ప్రిపేర్ చేసుకుని ముందరగా రావాలి కదా అని ఒక భక్తుడు చెప్తున్నటువంటి సత్యాలు. ఇప్పుడు సంఘములోన మృతులుగా ఉన్నారు. మన టాపిక్ అయితే డైవర్ట్ కాదు. సంఘములో మృతులుగా ఉన్నారు. ఎవరు మృతులుగా? తమ క్రియల వలన చూపిస్తున్నారు. ఎలా చూపిస్తున్నారు అనేది మనం ఆలోచించాము ఇంతవరకు. ఎవరు మృతులు అంటే సంఘంలోన చాలా మంది మృతులు ఉన్నారు. తమ క్రియల ద్వారా తమను దేవుని ఎరుగమన్నట్టున్నారు అని ఇప్పుడు నేర్చుకున్నటువంటి సందర్భాలు ఇవి. మనలో ఉన్నటువంటి లోపాలు అనుకోవచ్చు, కొద్దిసేపు మనలో ఉన్నటువంటి లోపాలు అనుకోవచ్చు. ఇప్పుడు జీవము గల దేవుని సంఘములో విశ్వాసం కలిగిన వారందరూ కూడా వస్తారు. మొదట్లో బాగానే ఉంటారు, కానీ జీవము గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసం గల వారై ఉన్నారంట కొంతమంది. ఒకసారి చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవరికైనా ఉందేమో చాలా జాగ్రత్త పడండి. ఇదిగో మీరు జీవము గల దేవుని సంఘాన్ని విడిచిపెట్టి అసలు విశ్వాసం లేకుండా భ్రష్టత్వాన్ని కలిగి దేవుని విడిచిపోయే సందర్భం మీకు ఒకవేళ వస్తుందేమో. చాలా 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 జాగ్రత్త కలిగి ఉండండి. ఇక్కడ హెబ్రీయులు అంటేనే, హెబ్రీయులు అనగానే ఒక సంఘానికి రాస్తున్నాడు. మీరు సంఘంలో నుంచి వెలువడి బయటికి వెళ్ళిపోతున్నారు, సంఘంలో నుంచి బయటికి వెళుతున్నారు. బయటికి వెళుతున్నారంటే మీరు పాతాళ లోక ద్వారములోకి వెళుచున్నారు అర్థం. దేవుని విడిచిపోవునట్టి విశ్వాసం మీ యందు ఏర్పడిందా? మీరు పాతాళ లోక ద్వారములలోకి ప్రవేశించున్నారని అర్థము. ఇదిగో మీరు జీవము గల దేవుని విడిచిపెడుతున్నారని అర్థం. అంటే సంఘములోకి చేరిన తర్వాత కూడా, సంఘములో పాలిభాగం పొందిన తర్వాత కూడా, ప్రార్థన చేసిన తర్వాత కూడా మనకి ఎలాంటి హృదయం వస్తుందంటే దుష్ట హృదయం వస్తుంది. ఒకవేళ మీలో ఎవరికైనా అలా ఉందేమో ఒకసారి చూసుకోండి, జాగ్రత్త పడండి అని దేవుడు తన భక్తుని ద్వారా మనకు తెలియజేస్తున్నాడు.
అంటే ఒక భక్తునికి ఉన్నటువంటి ఆలోచన విధానం ఏమిటంటే, మీరు జీవము గల దేవుని సంఘములో ఉండాలి. ఆ సంఘం ఎలాంటిదంటే పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. పాతాళ లోకం ఏమాత్రం పనిచేయదు. మీరు జీవము కలిగిన వారు అని దేవుడు చెప్తున్నాడు. అంటే జీవాన్ని ప్రేమించే ప్రతి ఒక్కడు కూడా పాతాళం నుంచి బయటకు వస్తాడు. అలా కాకుండా జీవము గల దేవుని సంఘములో నుండి బయటికి వెళ్ళిపోతున్నామంటే మనం పాతాళానికి దగ్గరగా వెళుతున్నామని అర్థం. అలా పౌలు గారు పరిచర్య చేస్తున్నటువంటి సందర్భంలో చాలా మంది, ఒకరు కాదు అనేకులు, అపోస్తులైనటువంటి పౌలుగా ఉన్నటువంటి ఆయన, అలాగే భక్తులైన అపోస్తులైనటువంటి యోహాను గారు, అపోస్తులైనటువంటి పేతురు గారు, ఇలా వీళ్ళు పరిచర్య చేస్తున్నటువంటి సందర్భంలో క్రీస్తు నమ్ముకున్నాడంట. క్రీస్తు నమ్ముకొని బాప్తిజం తీసుకున్నారంట, విశ్వాసం ఉంచాడు. ఇలా విశ్వాసిగా కొనసాగుతున్నటువంటి సందర్భంలో లోకాన్ని స్నేహించాడంట ఒక వ్యక్తి. లోకాన్ని స్నేహించి లోకంలోకి వెళ్ళిపోయాడంట. ఆ వ్యక్తి ఎవరు చూద్దాం. తిమోతి పత్రిక 4వ అధ్యాయము, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూస్తే 9 కూడా చూడండి. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము, దేమ ఈ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళాను. అంటే దేమ అనే ఒక భక్తుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. మొదటగా పౌలు గారు పరిచర్య సేవ చేస్తున్న సందర్భంలో ఆయనకు జత పనివాడుగా ఉన్నటువంటి ఈ తేమ లోకాన్ని స్నేహించి జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము గల వాడాయి తెస్సలోనికకి వెళ్ళి అక్కడ స్థిరపడ్డాడంట. లోక సంబంధమైనటువంటి ఆలోచన వైఖరి కలిగి వెళ్ళిపోయాడు ఒక తేమ. ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? జీవము గల దేవుని సంఘాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? తెస్సలోనిక కంటే ఒక అందమైన ప్రదేశం అది. అబ్బాబ్బా చాలా అందంగా ఉంటది. ఆ అందమైన ప్రదేశానికి వెళ్ళిపోయాడంట. ఈ ఇహలోక స్నేహాన్ని స్నేహించి జీవము గల దేవుని సంఘాన్ని ఎక్కడికి విడిచిపెట్టి ఇదిగో వెళ్ళిపోయాడు. లోకాన్ని స్నేహించిన వారందరూ కూడా పాతాళ లోక ద్వారములోకి ప్రవేశిస్తారని దాని భావము. ఒక తేమను చూస్తాం. అలాగే అపోస్తలున్నటువంటి యోహానుగా ఉన్నటువంటి ఆ వ్యక్తి పరిచర్య చేస్తున్నటువంటి సందర్భంలో కూడా యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని. భక్తుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి సందర్భం ఇది. నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మను అంగీకరించుటలేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకొన మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. ఇక్కడ ఎవరిని చూస్తాం? దియోత్రెఫే అని ఒకరిని చూస్తాం. ఆ వ్యక్తి కూడా సంఘములో నుండి కొందరిని వెలివేస్తున్నాడంట. దేవుని యందు భయభక్తులు కలిగి పరిచర్య చేస్తున్నటువంటి విశ్వాసులను ఆయా వ్యక్తి చేర్చుకొనటం లేదంట. చేర్చుకునే వారిని కూడా అడ్డగిస్తున్నాడంట. అలా దేవుని సంఘములో నుండి కొందరిని వెలివేస్తూ ఉన్నాడు దియోత్రెఫే అని మనం నేర్చుకుంటున్నాం ఇక్కడ. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు చెప్పండి? జీవము గల దేవుని సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి మృదులు. ఇది జీవము గల శాశ్వత సంఘము, శాశ్వత కాలం ఉండేదాన్ని జీవము గల దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత ఇదిగో లోకాన్ని స్నేహించి బయటికి వెళ్ళిపోతూ పాతాళ లోక ద్వారము గుండా వెళ్ళిపోచినటువంటి మృతులు వీళ్ళంతా. మృతులు ఎవరు చెప్పండి? ఇప్పుడు నేర్చుకున్నటువంటి సందర్భం ప్రకారం మృతులు ఎవరు చెప్పండి? జీవము గల దేవుని సంఘమును విడిచిపెట్టి సంఘానికి ద్రోహం చేసే వ్యక్తులుగా ఉన్నా, లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయినా వీళ్ళందరూ కూడా దేవుని దృష్టిలో మృతులు. నేను మిమ్మల్ని సజీవులుగా చూడటం లేదు, మిమ్మల్ని సజీవులుగా
నేను చూడటమే లేదు, జీవించుచున్నవన్న పేరు మాత్రం మీకుంది కానీ మీరు మృతులే, నా పేరు చెప్పుకొని మీరు అంతా బ్రతుకుచున్నారు అని సేవకులు కూడా అంటారు. అంటే సంఘములోనే ఇన్ని పరిస్థితులు వచ్చి సంఘములో నుండి వెళ్ళిపోతున్నారు. అంటే జీవము గల దేవుని సంఘాన్ని ఏం చేస్తున్నారు, విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అని చూస్తాం. ఇలాగే పౌలు గారు కూడా ఒక మంచి వాక్యాన్ని తన గ్రంథమందు రాశాడు. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చుట్టుడి. అనేకులు క్రీస్తు శిలువగా శత్రువులుగా నడుచుకొనిచున్నారు. అనేకులు ఏమైనారంట, క్రీస్తు శిలువకి ఏమైంది, శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. అనేకులు క్రీస్తు సంఘములో చేరిన వారే క్రీస్తుకు శత్రువులుగా మారి అనేకులు చెరుపుచున్నారంట. వారి కడుపే వారి దేవుడు అని పౌలు గారు చాలా వేదన చేత ఎంతో ఏడ్చుచూ రాయిచున్నారని చెప్తున్నాడు. అంటే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. అనేక పరిస్థితుల్లో రాళ్లతోనూ దెబ్బలతోనూ కొట్టించుకొని మీకు సువార్త చెప్తే మీ సంఘాన్ని స్థిరపరిస్తే, కానీ మీలోనే సంఘములో ఉన్నవారే విశ్వాసులే సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు, మాదిరిగా ఉన్నవారిని గురిపెట్టి చూడటం లేదు అని అపోస్తులుగా ఉన్నటువంటి పౌలు గారు తన బాధను వ్యక్తపరుస్తున్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు బాగా గమనించండి, సంఘములు ఎవరున్నారు చెప్పండి. ఇప్పుడు సంఘములు ఎవరున్నారు చెప్పండి, మృతులు ఉన్నారు, పైన నటిస్తూ తిరిగే వాళ్ళు ఉన్నారు, ఏమాత్రం పట్టించుకొని వారుగా ఉన్నారు. సంఘములు ఎవరున్నారు చెప్పండి, మృతులుగా ఉన్నారు. మొదటిగా మృతులు ఎవరు, మన పాఠం పేరు వచ్చేసి మృతులు ఎవరంటే మారు మనసు పొందిన వాళ్ళందరూ మృతులే. ఆ మృతులు అనే పాఠంలోన 2 విషయాలు మొన్న వారం నేర్చుకున్నాం. ఆ 2 విషయాల్లో మొదటి ఏంటి చెప్పండి, నిద్రిస్తున్నటువంటి మృతులు. రెండో విషయము మేల్కొన్నటువంటి మృతులు. ఇప్పుడు 3వది ఏం నేర్చుకుంటున్నాం అంటే సంఘములోని మృతులు. ఎవరిల్లు, సంఘములోని మృతులు అని ఈ పాఠం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఇప్పుడు 4వ విషయంలోకి వెళ్దాం. 4వ విషయం అందరు రెడీగా ఉన్నారంటే ఆసక్తితో వింటున్నారా, లేకుంటే ఏదో వింటున్నామంటున్నారా? ఆసక్తితో వినారు. నేను చెప్పే విషయాలు అర్థమవుతుంది అందరికీ? అర్థమవుతున్నాయా? అర్థమవుతే మంచిది. అర్థం కాకుండా ఉంటేనే చేతులెత్తండి. అర్థం కాకుండా ఉంటే చేతులెత్తండి, నేను బంద్ చేస్తా. అర్థం కావాలి కూడా. అర్థం కాకుంటే ఎట్లా చెప్పండి? నేను దేవుని వాక్యం వినడానికే వచ్చాను కాబట్టి దేవుని వాక్యం విన్నాను ఫస్ట్. ఇక్కడ ఉండి ఎక్కడ ఆలోచిస్తామంటే మనం ఇక్కడ లేమని అర్థం, అంతే కదా. ఇప్పుడు నేర్చుకున్నటువంటి ఈ 4వ విషయం ఏమిటంటే, ఇప్పుడు ఈ 4వ విషయం ఏమిటంటే, ఇప్పుడు మృతులు చాలా మంది ఉన్నారు లోకంలో. ఉన్నారా లేదా? ఉన్నారు. తాగుబోతులు ఉన్నారు, తిరుగుబోతులు ఉన్నారు, అబ్బో పెద్ద పెద్ద తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు, లంచగొండితనం కలిగిన వారు, నరహంతకులు, దూషకులు, దేవుడు లేడని బుద్ధిహీనులు చాలా మంది ఉన్నారు లోకంలో. వీళ్ళందరినీ దేవుడు ఎలా చూస్తున్నాడు చెప్పండి? ఎలా చూస్తున్నారు చెప్పండి? మృతులుగానే చూస్తున్నాడు. దేవుడైతే మృతులుగానే చూస్తున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా మృతులుగానే చూస్తున్నారు. మీరు అందరూ మృతులు నాయన, మీరు మీ పాపములోనే ఉండి చచ్చిపోతారు, మీరు మారు మనసు పొందట్లేదు, నా మాటలు గ్రహించడం లేదు అని యేసు ప్రభు కూడా చెప్తున్నాడు. మీరు అందరూ కూడా ఎవరంట? మృతులు. వీళ్ళందరూ మృతులైతే జీవము గల దేవుని సంఘంలోకి చేరాం. అంటే సంఘము 3వ విషయం ఏం నేర్చుకుంటామంటే, సంఘంలో నుంచి బయటికి వెళ్ళే వారు వెళుతున్నారు, వాళ్ళతో మనకు పని లేదు. సంఘములో స్థిరముగా విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి ఉన్నాం కదా. మనకు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే మృతుల కొరకైన బాప్తిస్మం పొందాలంట. ఏంటిదంట? మృతుల కొరకైన బాప్తిస్మము. అని ఏంది మృతుల కొరకై బాప్తిస్మం అంటే? ఇప్పుడు నేర్చుకుంటాం. మృతుల కొరకై బాప్తిజం పొందని వారందరూ కూడా మృతులే. మృతుల కొరకైన బాప్తిజం పొందని వారందరూ కూడా మృతులే. నేను పాఠం మాత్రం మిస్ కాను, టాపిక్ డైవర్ట్ కాదు. మృతుల కొరకైన బాప్తిజం పొందని వారందరూ కూడా మృతులే. అసలు మృతులు ఎవరంటేనే ఆలోచించండి. మృతులు ఎవరు చెప్పండి?
మారు మనసు పొందకుండా ముందు మొదటి పలుకులు పలికా ఏమని, వీళ్ళందరూ కూడా మృతులు నాయన అని చెప్పా. వీళ్ళందరూ మృతులు. ఈ మృతుల కొరకు కూడా బాప్తిసం పొందాలంట. అసలు మృతుల కొరకైన బాప్తిసం అంటే ఒకసారి బాగా ఆలోచిద్దామండి. యేసుక్రీస్తు వారు 30 సంవత్సరంలో ఏం చేస్తాడంటే దేవుని ఆజ్ఞ మేరకు బయలుదేరతాడు. ఎక్కడికి? సర్వలోకానికి వెళ్ళి నేను సృష్టికి సువార్త ప్రకటించాలి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది కనుక ప్రతి ఒక్కరు మారు మనసు పొందండి, దేవుని స్వార్థ నమ్ముడని మార్క్స్ వార్త 1:18 వచనంలో చూస్తాం. అంటే సువార్తను ప్రకటించడానికి వెళుచున్నటువంటి సందర్భంలో ఆయన బాప్తిస్మం తీసుకున్నట్టుగా మనం చూస్తాం. అవునా? తీసుకున్నాడా లేదా? ఒకసారి ఆ వచనం తీసుకుందామా? లూకా సువార్త 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. 21 నుంచి చదవండి. 21వ వచనం, 3వ అధ్యాయం 21వ వచనం చూస్తే, ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురము వలె ఆయన మీదికి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను, ఈ యొక్క శబ్దం ఆకాశం నుండి వచ్చెను అని ఇక్కడ చూస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్నటువంటి సందర్భంలో బాప్తిసం తీసుకున్న తర్వాత అలా సువార్త 3.5 సంవత్సరాలలో సువార్త ప్రకటిస్తున్నటువంటి సందర్భంలో ఆయా సందర్భంలో శిష్యులు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకైనా జవాబిస్తూనే ఉన్నాడు. అనుకోకుండా మార్క్స్ వార్త 10వ అధ్యాయంలోనే ఒక సందర్భం జరుగుతుంది. మార్క్స్ వార్త 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయము 35వ వచనం. జెబెదయి కుమారులని యాకోబును యోహానును ఆయన యుద్ధకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నావని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నారని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను నేను పొందుచున్న బాప్తిస్మం పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడుగగా వారు, మా చేత అగుననిరి. ఇంకోచనం చూడండి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మం మీరు పొందెదరు, కానీ నా కుడి వైపునను ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశము లేదు. అది ఎవరికి సిద్ధపరిచిన వారికి దొరుకునని వారితో చెప్పాను. ఇక్కడ జెబెదయి కుమారులు ఎవరెవరు చెప్పండి? యాకోబు, యోహాను వచ్చారు యేసుప్రభు దగ్గరికి. ఏమని వచ్చారు? ఇదిగో నీ రాజ్యమందు నీవు సింహాసనం మీద కూర్చుంటావు కదా, అప్పుడు నీ కుడి పార్శ్వంన మా అన్న, ఎడం పక్కన ఎవరుంటారు? మేమిద్దరు ఉంటాం. దీనికి కరెక్టా? మేము అడిగింది మేము అలా కూర్చోవచ్చా? మాకు అవకాశం ఉంటుందా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అడుగుతారు. ఏమని అడుగుతాడు? అసలు మీరు ఏం అడుగుచున్నారో మీకు అసలు తెలియదు. నేను పొందుచున్నటువంటి బాప్తిస్మమైనను నేను త్రాగుచున్నటువంటి నా గిన్నెలో ఏముందో మీకు తెలియదు. మీరు త్రాగలరంటే మేము తాగలమండి. నేను ఇక్కడ చూడండి, నేను లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనం ప్రకారము యేసుక్రీస్తు వారు ఏం చేశారు? ముందుగానే బాప్తిస్మము తీసుకున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేను పొందుచున్న బాప్తిస్మం మీరైనను పొందగలరా? ఒకసారి చూడండి 38వ వచనం. యేసు, మీరు ఏమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను నేను పొందుచున్న బాప్తిస్మం పొందుటైనను మీ చేత అగునా? నేను పొందుచున్న బాప్తిస్మం పొందుట అయినను మీ చేత అగునంటే ఇక్కడ ఏ బాప్తిస్మం గురించి చెప్తున్నాడంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు సర్వలోకములో ఉన్నటువంటి మనుషులందరూ చేస్తున్న తప్పుడు కార్యక్రమాలకు, చేస్తున్న పాపపు క్రియలకు పరిహారముగా ఆయన పొందుచున్నటువంటి శ్రమలను గురించి చెప్పుచున్నటువంటి భాగం ఇది. ఆ బాప్తిస్మం మీరు పొందగలరా? అలాంటి శ్రమలు మీరు పొందగలరా? నేను ఎలాంటి శ్రమలు పొందుచున్నానంటే యెరూషలేము నుంచి ఇదిగో కలువరి కొండ దగ్గరకు ఎలాంటి కొరడా దెబ్బలు తింటానో మీకు తెలుసా
అలాంటి కఠినమైన శ్రమలు నేను అనుభవించుచున్నాను. అలాంటి శ్రమలు మీరు అనుభవించగలరా అంటే, మా చేతన అవుతుంది ప్రభు అంటున్నారు వాళ్ళు. మా చేత అవుతుంది అంటున్నారు. అంటే నేను మృతుల కొరకు ఏం చేస్తానంటే బాప్తిసం తీసుకుంటాను. అది ఎలాంటి బాప్తిసం అంటే నీళ్ళలో ఇచ్చే బాప్తిసం కాదు. నీళ్ళలో పండబెట్టి పైకి లేపి ఇదిగో నీవు దేవుని కుమారుడు అని అనే బాప్తిసం కాదు. ఇదిగో శ్రమలలో నిన్ను ముంచేస్తాడు. ఏకంగా శ్రమలలో అంటే ఎలాంటిదంటే, నీ తలకు ముళ్ళ కిరీటం పెడతాడు, నీ వీపున కొర్రా దెబ్బల చేత విపరీతంగా శ్రమ పొందుచావు. అలాంటి శ్రమలకు మీరు ఓర్చుకోగలరా? అలాంటి శ్రమను మీరు పొందగలరా? అలాంటి బాప్తిస్మం మీరు పొందగలరా? శ్రమలలో శ్రమలలో బాప్తిస్మం అలాంటి శ్రమలు పొందగలరా అంటే, మేం పొందగలం ప్రభు అంటారు. అంటే మనకి ఏమర్థమవుతుంది అంటే, ఈ మృతుల కొరకైన బాప్తిస్మం అంటే, ఇదిగో చచ్చిపోయారు కదా, ఎవరు మృతులుగా ఉన్నారు, పాపం చేస్తున్న వారందరూ కూడా ఎలా ఉన్నారు? మృతులుగా ఉన్నారు. ఆ మృతుల కొరకు నేను బాప్తిస్మం పొందుచున్నాను. ఆ బాప్తిస్మం ఏంటిది? శ్రమలు అనే బాప్తిస్మం. ఆ శ్రమల ద్వారా నేను వారందరినీ రక్షిస్తాను. ఎలాంటి దానిలోకి నడిపిస్తానంటే, జీవము గల దేవుని సంఘములోకి నడిపిస్తాను. నా రక్తము ద్వారా ఆయన కొత్త నిబంధనలోకి వారిని నడిపిస్తాను. నా రక్తము ద్వారా జీవము గల దేవుని సంఘంలోనికి వారందరినీ చేర్పిస్తాను అని చెప్తున్నాను. అంటే అలాంటి బాప్తిస్మం మీరు పొందగలరా అంటే, మేం పొందగలం ప్రభు అన్నారు. ఎవరు? మేము పొందగలం ప్రభు అన్నారు. నిజంగానే వాళ్ళు బాప్తిస్మే పొందారు. ఎవరు? యోహాను, యాకోబు హతసాక్షులుగా చచ్చిపోయారు వాళ్ళు కూడా.